గారు ఎప్పుడు కూడా నేను రాసిన గ్రంథాలు బైబిల్కు సమానమైనవని చెప్పలేదు. ముందు ఈ ఆర్టీఎఫ్ వారు కానీ క్రైస్తవ సమాజం అంతా వీరి అభియోగాన్ని ఖండిస్తున్నాం. ఎప్పుడు కూడా అయ్యగారు చెప్పింది ఏంటంటే, నా గ్రంథాలు చదివితే బైబిల్ ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది మీకు. కానీ వీళ్ళు ఎంత పెద్ద అభియోగం మోపుతున్నారంటే, జోసెఫ్ సిత్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి దేవదూత కొన్ని పలకలు నాకు ఇచ్చాడని చెప్పి ఒక కొత్త బైబిల్ తయారు చేశాడు. వాళ్ళు మార్మనిజం అనే పేరుతో పిలుస్తారు, అదొక కల్టు. రంజిత్ ఓబిరి గారు కూడా ఇవి నాకు దేవుడు ప్రత్యేకంగా బయలుపరిచినటువంటి ప్రత్యక్షతలని చెప్పి ఒక కల్టిక్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారని విలియమ్స్ కుంటం గారు ఎంత పెద్ద అభియోగం మోపారండి. అసలు కల్ట్ అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు రంజిత్ ఓబిరి గారిని ఒక కల్టిక్ వేలో మాట్లాడుతున్నారు, ఎంత పెద్ద అభియోగం. జాషువా గారు మీరు చెప్పండి, జోసెఫ్ స్మిత్ అనే ఆయన దేవదూత నాకు కొన్ని పలకలు ఇచ్చాడని చెప్పి మార్మనిజం అనే కల్ట్ స్థాపించి బుక్ ఆఫ్ మార్మన్ అనే ఇంకొక బైబిల్ రాశాడు. రంజిత్ ఓబిరి గారు కూడా అలాగే దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడని ఒక కల్ట్ భాష మాట్లాడుతున్నారని విలియమ్స్ గారు అభియోగం మోపారు. మరి ఓఫిర్ గారు మాట్లాడింది కల్ట్ భాష, ఎవరు మాట్లాడేది కల్ట్ భాష? కాస్త మీరు మాకు వీక్షకులకు వివరించండి. చాలా సంతోషం అండి రఘునాథ్ రెడ్డి గారు. అయితే ఓఫిర్ గారిది కల్ట్ భాష అన్నందుకు నాకు చాలా నవ్వు వచ్చింది. అదే హాస్యాస్పదమైనటువంటి మాట అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను మొదట చెప్పినట్లుగా పూర్వోపరాలు తెలుసుకోకుండా ఎవరిని గుర్చైనా ఎవరైనా ఏదైనా ఒక స్టేట్మెంట్ చేస్తే ఇలాగే ఏడుస్తుంది. అవును, ఒక వ్యక్తి కొరకు కానీ ఒక అంశం కొరకు కానీ మాట్లాడాలంటే మొట్టమొదట దాని పూర్వోపరాలు తెలుసుకొని మాట్లాడితే అది సంస్కారవంతమైనటువంటి పద్ధతి. తెలుసుకోకుండా ఎవడో చెప్పాడు, ఎవడో విన్నాడు, దాన్ని నమ్మి మాట్లాడేశాడు. అది ఒక విధంగా చెప్పాలంటే మూర్ఖత్వము అని నేను భావిస్తున్నానండి. ఇకపోతే పవిత్ర లేఖనాల కాంతిలో కనుక రంజిత్ ఓఫిరి గారిని కూర్చో వాళ్ళు మాట్లాడినటువంటి విషయాన్ని అలా మాట్లాడడానికి ఇంకొక కోణం నేను చెప్పాలనుకుంటున్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగూ అప్పగించబడినో అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుని అవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుని అవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమౌటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి అన్నాడు. అంటే పేతురు, యోహాను, యాకోబు వారు 12 మంది అపోస్తలుల్లో కూడా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు, స్తంభములుగా ఎంచబడ్డారట. అంటే దాదాపుగా సంఘాన్ని అన్ని పరిస్థితులలో ఆదుకోగలిగిన, మోయగలిగిన, సత్యాన్ని నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యంతో పేతుర్ని, యోహాన్ని, యాకోబును పరిశుద్ధాత్మ దేవుడే నిలబెట్టాడు. దాదాపుగా అలాంటి వ్యక్తులేనని పౌలును, బర్నబాను వాళ్ళు గుర్తుపెట్టారు అన్నమాట. ఈ సందర్భంగా నేనేమంటున్నానంటే, ఆర్టీఎఫ్ వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, ఒక రంజిత్ ఓఫిరి గారినే కాదు, సార్వత్రిక క్రీస్తు సంఘములో ఎవరైనా ఒక భక్తుడిని గుర్తుపట్టాలంటే
ఆ భక్తుని గూర్చి మోకరించి ప్రార్థన చేసి మొదట ప్రభువుని అడగాల. ముంగమూరు దేవదాసయ్య గారు అంటారు, ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ మత శాఖను కానీ, డినామినేషన్ కానీ దూషించరాదు, ద్వేషించరాదు. మనకు తెలియని విషయాన్ని దేవుణ్ణి అడిగి తెలుసుకోమంటారు అన్నమాట. వాళ్ళ పని చేయట్లేదు. మోకరిద్దాము, దేవుణ్ణి అడుగుదాము. ఈ తరములో భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన భక్తుల కొరకు కానీ, పవిత్ర లేఖనాల కొరకు కానీ దేవుణ్ణి అడుగుదామన్న ఆలోచన కానీ, సంస్కారం కానీ వారికి లేదండి. పైగా ఈ ఆర్టీఎఫ్ వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే, ఇప్పుడు అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు. ఎఫ్ఎస్సి పత్రిక, దయచేసి అందరికీ మనకు తెలిసిన విషయాలే. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపులను గాను, ఉపదేశకులను గాను నియమించాడు. ఈ తరములో దేవుడు సార్వత్రిక క్రీస్తు సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే ఈ చతుర్విధమైనటువంటి పరిచర్య, 4 లేదా 5 విధములైనటువంటి పరిచర్య యేసుక్రీస్తు 2వ రాకడ వరకు భూమి మీద జరుగుతుందని మనకు మన ఆత్మీయ తండ్రి ఓఫీరాయ్ గారు నేర్పించారు. కానీ వాళ్ళేం నమ్ముతారంటే, అపోస్తులు లేరు, ప్రవక్తులు లేరు, సువార్తికులు లేరు, కాపరులు, ఉపదేశకులు లేరు. మరి ఎవరు ఉన్నారయ్యా అంటే, రెవరెండ్లు ఉన్నారు, రైట్ రెవరెండ్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, ఆర్చ్ బిషప్లు ఉన్నారు. వాళ్ళు ఎలాగొచ్చారయ్యా అంటే, ఆర్చ్ బిషప్ అయితే 50,000, డాక్టరేట్ అయితే 10,000, బిషప్ అయితే 5,000, రెవరెండ్ అయితే 2,000. సర్టిఫికెట్లు అమ్ముకోవడానికి, సర్టిఫికెట్లు కొనుక్కోవడానికి వీళ్ళు ఉన్నారని ఆర్టీఎఫ్ వాళ్ళు నమ్ముతున్నారని నేను భావిస్తున్నాను సార్. అలాగే వీటితో పాటు పరిశుద్ధాత్మ కృపావరములను కూడా రైట్ థియాలజీ ఫారం వారు నమ్ముతున్నట్టుగా నేను భావించట్లేదు. పరిశుద్ధాత్మ కృపావరాలు నమ్ముతున్నట్టు నేను భావించట్లేదు. ఇందాక మన దాస్బాబు పాస్టర్ గారు చెప్పినట్లుగా, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమవును అని అన్నారు కదా. నిలిచిపోవునంటే నిలిచిపోయినట్టు వాళ్ళ చెవులు కనబడుతుంది. డానియల్ గారు అన్నారా? ఓకే, సారీ. నిలిచిపోవునంటే నిలిచిపోయినట్టు వినబడుతుంది. నిలిచిపోవును అన్నాడు కానీ నిలిచిపోయిన అనలేదు. అందుకే పరిశుద్ధ బైబిల్లో ఉన్న ప్రతి అక్షరాన్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మోకరించి దేవునికి మొర్రపెట్టి చదవడం మొదట ఆర్టీఎఫ్ వాళ్ళు నేర్చుకోవాలా. ఆర్టీఎఫ్ వాళ్ళే కాదు, సార్వత్రిక క్రీస్తు సంఘములో యేసు నా దేవుడు అని నమ్మినటువంటి ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ లెన్స్ పెట్టుకొని ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివితే ఓఫీర్ గారు అర్థమవుతారు, ఓఫీర్ గారి గ్రంథాలు అర్థమవుతాయి. ఈ సందర్భంగా ఒక బుక్ ఆఫ్ మార్మనిజం వారితోనే కాదు, పిడి సుందర్రావు గారితో కూడా పొరపాటును వాళ్ళు నోరు జారేశారు. పిడి సుందర్రావు బోధ ఏంటి? జన్మ పాపం లేదంటాడు. పిడి సుందర్రావు బోధ ఏంటి? ఇప్పుడే 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుందంటాడు. పిడి సుందర్రావు బోధ ఏంటి? శరీరంతో ఏ విధమైనటువంటి పాపం చేసినా అది ప్రకృతిలో ఒక నియమమే, అది పొరపాటు కాదంటాడు. అలాగూ 46 సంవత్సరాల సేవా జీవితంలో రంజిత్ ఓఫీర్ గారు ఎక్కడైనా ఎప్పుడైనా బోధించారా? దాఖలాలు ఏమైనా చూపించగలరా? రెండో ప్రశ్న, పిడి సుందర్రావుతో పోలుస్తున్నారు కదా. పిడి సుందర్రావుని 2004 మే నెలలో గురజాడ కళాక్షేత్రములో 4 దినములు సభ ఏర్పాటు చేసి బహిరంగ చర్చా వేదిక పిలిస్తే వెళ్ళాలి, ఇంట్లో దాక్కున్నాడు. ఇంటికెళ్ళి తీసుకొద్దామంటే డబ్బులు బాగున్నాయి కాబట్టి బౌన్సర్స్ని పెట్టుకొని కాపలా పెట్టుకున్నాడు. మన మీటింగ్ అయిపోయిన తర్వాత మరలా శ్రీనివాస్ కళ్యాణ మండపంలో వార్ మీటింగ్ పెడితే
ఈ ప్రశ్నలకు సమాధానాలు అడుగుదామని వెళ్తే ఈ వేదికలో ఉన్నటువంటి దైవజనులు కె ఈశ్వర డానియల్ గారు, దాస్బాబు గారు, నేను, ఇక మన మాజీ సైనికుడి పేరు నాకు ఉచ్చరించడం ఇష్టం లేదు, అంతగా చెడిపోతాడని నేను ఎప్పుడూ భావించలేదు. మేము లోపలికి వెళ్తే బౌన్సర్స్ మమ్మల్ని ఇలాగ పట్టుకొని పైనుంచి గేటు బయట పడేశారు. అరే మరి నువ్వు సిద్ధాంత చర్చకు పిలుస్తావు, మాకు సందేహాలు ఉన్నాయి, పరిష్కరించరా బాబు అంటే ఎక్కడా పరిష్కరించలేదు. ఛాలెంజ్ చేసి పిలవడమే తప్ప ఒక్క డిబేట్ కూడా పిడి సుందరరావు అతని సేవా జీవితంలో నిర్వహించే సాక్ష్యం లేదు. అది రంజిత్ ఓఫీర్ గారికి ఉందా? ముస్లిమ్స్ 25,000 మంది ముస్లిమ్స్తో డిబేట్ పెట్టి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాపక్షమాపణ మోక్ష భాగ్యం దొరుకుతుందని చెప్పి కుండబద్దలు కొట్టినట్లు నిరూపించినటువంటి దైవజనుడు అపోస్తుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. ఇమ్రాన్ గారు ఆ సందర్భంగా ఏమన్నారంటే, అన్నగారు మీ మాట తీరు, మీ బాడీ లాంగ్వేజ్ మీకు సాష్టాంగపడాలన్న గారు, మీ దగ్గర నేర్చుకోవాలని నమస్కరించారు. మొత్తం హైదరాబాదులో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈరోజు ఓఫీర్ గారి పని, ఓఫీర్ గారి శిష్యుల పని అయిపోయింది, ముస్లిమ్స్ మంచోళ్ళు కాదు చంపేస్తారంటే అంత ప్రేమపూర్వకమైనటువంటి డిబేట్ చేసే చరిత్ర అపోస్తుడు అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ గారిది. పనికి మాలినోడు అంటాడు డిబేట్కి సంస్కార్తలు మేము, ఏలియాల మేము, సిద్ధాంత చర్చకి పిలిస్తే రారంటే నేనేమంటున్నానంటే 8 ప్రణాళిక గ్రంథాలు దైవజనుడు రాశాడు. ఏ ప్రణాళిక గ్రంథం మీద అయినా మీకు ఏదైనా సందేహం ఏర్పడితే బ్లాక్ అండ్ వైట్లో రంజిత్ ఓఫీర్ గారు రాసినట్లు ఖండన మీరు రాయాలి. ఖండన రాసినటువంటి ప్రతిని రంజిత్ ఓఫీర్ గారికి ఇవ్వాలి. ఇచ్చిన ప్రతిని చదివిన తర్వాత దానికి ఖండన రాసి మీకు పంపిన తర్వాత ఆ అంశాలు మాత్రమే డిబేట్లో పెట్టాలి. మీకులాగా పని పాటు లేనటువంటి దైవజనుడు కాదు. ప్రతిరోజు సభలు ఉంటాయి, ప్రతిరోజు కొంతమందికి బాప్తిస్మాలు ఉంటాయి, ప్రతిరోజు కొంతమందికి హస్త నిక్షేపణ కార్యక్రమాలు జరిగిస్తారు. నీకు ఇదే పని. ఉద్యోగమో వ్యాపారం చేసుకుంటే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇందాక దాస్బాబు గారు చెప్పినట్టు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఇలా టిక్కు 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 కొట్టుకొని పిలుస్తావు. మాకు బోల్డ్ అంతా సమాజం పాడైపోతుందండి. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంటే దాన్ని ప్రశ్నించకుండా ఎలాగుంటాడు ఆయన? ఈ 46 సంవత్సరాల సేవా జీవితంలో 324 కులాంతర వివాహాలు చేశారు. కుల నిర్మూలన ద్వారా ఈ దేశము కులం అనేటటువంటి అద్భుతాన్ని రూపమాపొచ్చని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిలుపుకి గౌరవించి, నీకు ఏ పని లేదు, థియలాజికల్ స్టడీ చేస్తావు, పనికి మాలిన విషయాల మీద చర్చా వేదిక పెట్టుకుంటావు. ఇలా చెప్పుకుంటూ పోతే పిడి సుందర్రావు విషయంలో కానీ మీరు అన్నట్టుగా బుక్ ఆఫ్ మార్మోనిజం సిద్ధాంతం ఏంటి? దేవదూత ప్రత్యక్షం అయ్యాడు, 2 బంగారు పలకలు ఇచ్చాడు అని చెప్పి ఆయన చెప్పుకొని ఆయన ఒక బైబిల్ రాశాడు. బాబు రంజిత్ ఓఫీర్ గారు అలా బైబిల్ ఏమన్నా రాశాడా? రాయలేదే. రంజిత్ ఓఫీర్ గారు 66 గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రతి లేఖనానికి సింహాసనం ఎక్కించి కూర్చోబెట్టి వ్యాఖ్యానించి ఈ బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఈ గ్రంథాలు ప్రతి క్రైస్తవుడు చదివి తీరాలని చెప్పాడు. యేసును అంగీకరించలేదా? తండ్రి అయిన దేవుడిని అంగీకరించలేదా? పరిశుద్ధాత్మ దేవుడిని అంగీకరించలేదా? మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు చెప్పినట్లు అబద్ధ ప్రవక్త అని లేదా కల్టని వెట్ల ముద్రేస్తావు? నీకు భయం లేదా? దైవికమైన భయం లేదా? లేఖనం మీద నీకు స్పృహ లేదా? యేసుని అంగీకరించకపోయినా, తండ్రిని అంగీకరించకపోయినా ఆడు అబద్ధ ప్రవక్త. ఎట్లా అంటావు? నీకేమి అంత ధైర్యం అది? కాబట్టి ఆర్టీఎఫ్ వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు మంచిది. నేనేమనుకుంటున్నానంటే రఘునాథ్ రెడ్డి గారు, నెహెమ్యా కన్నీళ్లు విరిచి ప్రార్థన చేసి యెరూషలేము దేవాలయం అగ్ని గంధకముల చేత కాల్చబడ్డదని, దాన్ని గుమ్మములు పడదోయబడ్డమని ఎంతో వేదనతో దేవునికి మొరపెట్టి మందిర పనులు పునర్నిర్మాణం చేస్తుంటే
టోబియా సన్బల్లటులు వచ్చి నెహెమియా పనిని విమర్శించినట్టు, లంచాలు ఇచ్చి పనిని పాడు చేసినట్లు ఈ ఆర్టీఎఫ్ టీం తయారైందని నేను భావిస్తున్నాను. వాళ్ళు కనుక సంస్కరించుకోకపోతే, సరిదిద్దుకోకపోతే, మొట్టకాలు మనం మీ కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మాత్రం మిమ్మల్ని మొత్తకుండా విడిచిపెట్టడని మీరు భావించి, గ్రహించి మారు మనసు పొందాలని ఈ వేదిక మీద మీకు తెలియజేస్తూ నా సమయాన్ని మరలా అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ జాషువా గారు. చాలా కల్ట్ అంటే ఏంటో వీళ్ళు బైబిల్ కాలేజీ థియాలజియన్స్ అని చెప్పి ఒక పెద్ద ప్లాట్ఫామ్ పెట్టి ఎందరో బోధకులు పిలిచి క్లాసెస్ చెబుతూ కల్ట్ అనే దాని మీనింగ్ కూడా తెలియకపోతే ఎలాగండి? రంజిత్ ఓఫీర్ గారు ఎప్పుడైనా నేనే దేవుణ్ణి నన్ను వెంబడించాను అన్నారా? బైబిల్ లాగే ఇంకొక బుక్ నేను రాశాను అన్నారా? మోక్షానికి మార్గం వేరొకటి ఏదైనా ఆయన చెప్పారా? రాత్రింబగలు ఆత్మల సంపాదన కొరకు సువార్త సేవే జీవిత లక్ష్యంగా పనిచేస్తున్న ఒక వ్యక్తి మాట్లాడే భాష మీకు అర్థం కానంత మాత్రం ఒక కల్టిక్ లాంగ్వేజ్ అంటారా? పీడు సుందరరావు గారి దుర్బోధలు సార్వత్రిక సంఘాన్ని ఎంతో పాడు చేస్తున్నాయి. ఆ బోధలకు విరోధంగా ఎన్నో ఏళ్ల నుండి రంజిత్ ఓఫీర్ గారు పోరాటం చేస్తున్నారు. ఆ బోధలు నమ్మితే ఒక వ్యక్తి రక్షణలో నుండి తొలగిపోతాడు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి బోధలు ఉన్నాయి, అవి నమ్మితే రక్షణలో నుండి తొలగిపోతాడు. లాటర్ డే సెయింట్ వారి బోధలు రక్షణలో నుండి తొలగిపోయిపోతాడు. ఏ బోధలు, ఏ సిద్ధాంతాలు ఒక విశ్వాసిని రక్షణలో నుండి తప్పించేస్తాయో దాన్ని కల్ట్ అంటారు. కానీ మరి వాక్య బేసిక్ రక్షణకు సంబంధించిన విషయాల్లో తన ప్రాణాలను వడ్డి ఆ విషయాలను ప్రకటిస్తున్నటువంటి రంజిత్ ఓఫీర్ గారు మాట్లాడే భాష కల్టిక్ లాంగ్వేజ్ అని ఎలా మాట్లాడేస్తారండి? ఇది ఎంత ఘోరమైనటువంటి విషయం.